ఆర్ యు రెడీ? నీ చేతుల కష్టార్జితం అనుభవించాలి. చాలా మంది కష్టపడతారు, కష్టపడతారు, కానీ దాన్ని అనుభవించలేరు, ఆ ఫలమును అనుభవించలేరు. రైతు విత్తనాలు విత్తుతాడు, ఆ పంటను అనుభవించాలి. అనుభవించకపోతే ఆయన శ్రమపడింది, ఆయన కష్టపడింది వృధాగా మారిపోతుంది. రైతు ఆ విత్తనాలు విత్తుతాడు, ఆ గోధుమ విత్తనాలు విత్తుతాడు, ఆ కంకి విత్తనాలు విత్తుతాడు, ఆ వరి పంట యొక్క విత్తనాలు విత్తుతాడు. దేవుని బిడ్డలారా, అది గనక ఆ ఫలాలు చూడకపోతే ఆయనకున్న దుఃఖం, ఆయనకున్న వేదన అతి భయంకరం. కొన్నిసార్లు రైతు చేయవలసిన విత్తనాలు విత్తుతాడు, అన్నీ చేస్తాడు. ప్రకృతి వైఫల్యాల ద్వారా, వర్షాలు లేకపోవడం వలన, అతిగా వర్షాలు పడటం వలన, సరిగ్గా ఎరువు అందకపోవడం వలన, వాతావరణం సహకరించకపోవడం వలన వాళ్ళు ఏమైతే కష్టపడ్డారో ఆ ప్రతిఫలం వాళ్ళు చూడలేరు. అందువలన రైతు నెక్స్ట్ సారి కష్టపడుతున్నప్పుడు నేను ఎందుకైతే ఆ ఫలాలు పొందుకోలేదో, నా కష్టార్జితానికి ఫలితం ఎందుకైతే పొందుకోలేదో జాగ్రత్త పడి ఏం చేస్తాడంటే నెక్స్ట్ సారి ఆ పొరపాటు జరగనీయకుండా మరలా పంటలో ఆయన జాగ్రత్త పడతాడు, అద్భుతమైన పంటకు వస్తాడు. ఈరోజు నా జీవితంలో కూడా ప్రార్థన చేస్తున్నావు, ఆ ఫలితం నువ్వు చూడలేకపోతున్నావా? కష్టపడుతున్నావు, ఆ ఫలితం నువ్వు చూడలేకపోతున్నావా? శ్రమిస్తున్నావు, ఆ ఫలితం నువ్వు చూడలేకపోతున్నావా? మరలా ఒక రైతు గారు ఎలాగైతే జాగ్రత్త పడతారో నువ్వు కూడా జాగ్రత్త పడాలి. దేవా, నీకు ఇష్టం లేని మార్గంలో నేను అడుగు పెడుతున్నానా? నేను నీకు ఇష్టం లేని వాటి కోసం నేను ముందుకు అడుగుతున్నానా? ఎందుకు ఇలా జరుగుతుంది? సర్వశక్తి గల దేవుడు మనల్ని డైరెక్ట్ చేస్తాడు. నెక్స్ట్ సారి కష్టపడుతున్నప్పుడు దాంట్లో ఉన్న ఫలం నువ్వు చూస్తావు. ఈరోజు నాజరేయుడైన యేసయ్య అధికారం గల నామములో ఒక రైతే నెక్స్ట్ పంటకి జాగ్రత్త పడగలిగితే నా జీవితంలో కూడా మనం ఆ విషయంలో జాగ్రత్త పడాలి. ఒక ఉన్నతమైన కోతను చూస్తావు, ఉన్నతమైన పంటను చూస్తావు, ఉన్నతమైన ఫలం నువ్వు చూస్తావు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈ రోజున సాతానుగాడి ఆశ మనం కష్టపడాలి, ఆ ఫలాలు చూడకూడదు. శ్రమించాలి, ఆ దీవెన మనం చూడకూడదు. కన్నీరు కార్చాలి, దాని వెనకాలన్న దీవెన నువ్వు చూడకూడదు. ఈరోజు యేసయ్య రక్తములో దాన్ని కొట్టివేయబడును గాక. హల్లెలూయా. అది వ్యాపార పరమమని, ఆత్మీయ పరమమని, అది చదువు పరమమని, నువ్వు కష్టపడిన దానికి, నువ్వు శ్రమించిన దానికి ఆ ఫలాలు చూడాలి. ఇది వినడం మాత్రమే కాదు, ఇది చూడటం మాత్రమే కాదు, ఈ వాగ్దానాన్ని నువ్వు అనుభవించి తీరాలి. దేవుడు పురుషుణ్ణి ఎందుకు ఏర్పాటు చేశాడు తెలుసా? శిరస్సుగా ఉండడానికి కుటుంబానికి. యేసయ్య మనకు భర్తకు శిరస్సై ఉన్నాడు, కుటుంబానికి శిరస్సై ఉన్నాడు, సంఘమునకు శిరస్సై ఉన్నాడు. దేవుడు పురుషుణ్ణి ఎలా డిజైన్ చేశాడంటే కష్టపడడానికి డిజైన్ చేశాడు. స్త్రీని ఎలా డిజైన్ చేశాడంటే ఫలించడానికి, చిగురించడానికి, ప్రేమ చూపించడానికి, ఆదరణ చూపించడానికి, కనికరం చూపెట్టడానికి దేవాది దేవుడు డిజైన్ చేశాడు. అంటే భార్య యొక్క ఉద్యోగాలు చేయకూడదు, వ్యాపారాలు చేయకూడదు అని కాదు నా ఉద్దేశం. అబ్బా చెప్పావు కానీ అన్నయ్య, ఎంత మంచి పని చెప్పావు, ఇక నేను ఉద్యోగానికి వెళ్ళను, రాజీనామా చేసి కూర్చుంటాను అని కాదు దానికి అర్థం. 100లో 70% భర్త కష్టపడాలి సంపాదన కోసం, కుటుంబాన్ని పోషించడానికి. మిగతా 30% స్త్రీ కష్టపడాలి. కానీ ఇప్పుడు జరిగేది ఏంటి తెలుసా? ప్రపంచవ్యాప్తంగా సర్వే ప్రకారం పురుషులు ఇంట్లో ఉంటున్నారు, స్త్రీలు బయటికి వెళ్ళి కష్టపడుతున్నారు. పురుషుడేమో ఇంట్లో ఉండి కాలు మీద కాలేసుకొని రిమోట్ పట్టుకొని, టీవీది రిమోట్ పట్టుకొని టక నొక్కుతుంటూ ఛానల్ మార్చుకుంటున్నాడు. ఐప్యాడో ఐఫోనో తీసుకొని ఇలా నొక్కి ఎలా అంటవేసిరిపోయింది. మిగతా భార్య కష్టపడుతుంది, డబల్ డ్యూటీలు భారీ చేస్తుంది, ట్రిపుల్ డ్యూటీలు భారీ చేస్తుంది, ఓవర్ టైము భారీ చేస్తుంది. మనోడు ఒక డ్యూటీ చేసి
కూర్చుంటాడు. అది కాదు చేయాల్సింది. ఆమెకి ఒక డ్యూటీ, కానీ నువ్వు ట్రిపుల్ డ్యూటీ చేయాలి. ఎందుకంటే ఈమెని కష్టపడటానికి కాదు డిజైన్ చేసింది, పురుషుణ్ణైన మనల్ని కష్టపడటానికి డిజైన్ చేశాడు. ఈ రోజున నజరుడైన యేసయ్య నామములో యెహోవా యందు భయభక్తులు కలిగిన పురుషుడువా, ఈ రోజున సోమరివాడిగా ఇంట్లో ఉండడానికి వీల్లేదు. నువ్వు కష్టపడాలి. ఎలా కష్టపడాలి? తెలివితేటలతో కష్టపడాలి, జ్ఞానయుక్తంగా కష్టపడాలి, పాము వలె వివేకముగా ఉండాలి, పావురం వలె పరిశుద్ధంగా ఉండాలి. ఈ రోజున నువ్వు కష్టపడాలి. ఎప్పుడైతే ఆ గుణం నీకు వస్తుందో, నువ్వు వాగ్దానాలు వినడం మాత్రమే కాదు, చూడడం మాత్రమే కాదు, దాన్ని నువ్వు అనుభవించేటట్టు నా దేవుడు చేస్తాడు. ప్రైజ్ ద లార్డ్. కొంతమంది కుటుంబాలలో శ్రమిస్తారు, కష్టపడతారు, వాటిని అనుభవించగలరు. కొన్ని కుటుంబాల్లో శ్రమిస్తారు, కష్టపడతారు, కానీ ఆ దీవెన వాళ్ళు అనుభవించలేరు. వేరే వాళ్ళు ఎవరో అనుభవిస్తూ ఉంటారు. నజరుడైన యేసయ్య నామములో అది నీకు జరగకూడదు, అది నీకు జరగకూడదు, మనకి జరగకూడదు. శ్రమించావు, కష్టపడ్డావు, పిల్లల తరం యేసయ్య నామములో దాన్ని నువ్వు అనుభవించాలి. దానికి వ్యతిరేకంగా నిలబడుతున్న రోగపు శక్తి అయినా, మరణపు శక్తి అయినా, అకాలపు మరణాలైనా, నష్టమైన యేసయ్య రక్తములో వాటిని దూరపరచునుగాక. ఈరోజు వాక్యం వింటున్న నీకు నాకు మనం శ్రమించడం మాత్రమే కాదు, వినడం మాత్రమే కాదు, చూడడం మాత్రమే కాదు, కష్టపడటం మాత్రమే కాదు, అనుభవించేటట్లుగా బిడ్డల తరం దేవుడు ఆ భాగ్యం మనకి ఇచ్చునుగాక. అన్న పిల్లలు లేరు, చాలా వేదన పడింది. ఆమెని సూటి పోటీ మాటలతో ఎంత గాయపరచాలో, కొంతమంది పొలుగులు తీసుకోరు, కొంతమంది పారలు తీసుకోరు, చూపుల ద్వారా, మాటల ద్వారా ఎదర స్త్రీని గాయపరిచేస్తారు. అంతగా గాయపడింది, అంతగా కన్నీరు కార్చింది, అంతగా అవమానపడింది, అంతగా నిందలు మోసింది. అటువంటిది దేవుడు ఆమెకు ఒక కుమారుని అనుగ్రహిస్తే ఆ కుమారుని తిరిగి అప్పగించింది. ఇల్లు అంతా శూన్యంగా మారిపోయింది. ఆమె శ్రమకు, ఆమె కష్టమునకు, ఆమె కన్నీరుకు ప్రతిఫలం లేకుండా పోయింది. అనుభవించలేని స్థితి గుండా వెళ్ళిపోయింది. కానీ సృష్టికర్త చూసి మరలా దేవాది దేవుడు 5 బిడ్డల్ని తిరిగి అనుగ్రహించాడు. 3 మగ పిల్లల్ని, 2 ఆడపిల్లల్ని దేవుడు తిరిగి ఇచ్చాడు. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు నజరుడైన యేసయ్య అధికారం గల నామములో, హల్లెలూయా, హన్నా వలె ఎవరైనా వేదన పడుతున్నారా? దేవునికి ఇచ్చి ఏదైనా నీ ఇల్లు శూన్యంగా మారిపోయిందా? నజరుడైన యేసయ్య నామములో ఆమె ఒక్కల్ని ఇస్తే నా దేవుడు 5 తిరిగి అనుగ్రహించిన దేవుడు. నజరుడైన యేసయ్య అధికారం గల నామములో 100 దేవాదేవునికి అనుగ్రహించునుగాక. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. 1000 రెట్లుగా దేవుడు నీకు అనుగ్రహించునుగాక. 10,000 రెట్లుగా నీకు దేవుడు అనుగ్రహించునుగాక. శారా పిల్లలు లేరు, దేవుడు చెప్పిన మాటకు విని విగ్రహారాధన చేసే కుటుంబం నుండి ఈ భార్యాభర్తలు వచ్చారు. అటువంటి అబ్రహాము శారా దేవుడు మాట విని బయటికి వచ్చి శ్రమలు పడింది, సంతోషం అనుభవించింది, ఘనత అనుభవించింది, అన్నీ వాస్తవమే. కానీ పిల్లలు లేరు. దేవుని వాగ్దానం కొరకు వేచి ఉంటుంది. జరిగింది ఏంటి తెలుసా? ఇక మనం వాగ్దానాలు విన్నాము, ఇక చూసేటట్లేదని హాగర్ని తీసుకొచ్చింది మధ్యలోనికి. చివరాఖరికి ఇది గందరగోళం అయిపోయింది. ఒకసారి ఎలియాజర్ అనుకున్నారు వీళ్ళిద్దరు, ఇంకోసారి ఇష్మాయేల్ అనుకున్నారు. ఎలాగుందంటే ఈ శ్రమకు, కష్టార్జితానికి, ఈ కన్నీరుకి, ఈ వేదనకి ఇక మన బతుకులో ఫలం చూడలేవురా నాయన అనుకున్నారు. కానీ దేవాది దేవుడు అన్నాడు, మీరు ఏర్పాటు చేసుకున్న సెకండ్ ఆప్షన్ ఉందే, ఏది? ఎలియాజరు. సెకండ్ ఆప్షన్ ఉందే ఇష్మాయేలు. వాళ్ళు కాదు, నేను ఏర్పాటు చేసుకున్నానే ఇస్సాకు, నేను సిద్ధపరిచి ఉన్నా. ఈరోజు నజరుడైన యేసయ్య అధికారం గల నామములో ఆ శ్రమకి, ఆ కష్టానికి, వాళ్ళ ప్రార్థనకు వాళ్ళు ఫలాలు చూసేది నా దేవుడు చేశాడు. నేను ఒక నిజముగా జరిగిన సంఘటన విన్నా. ఒక మధ్య వయస్కురాలైన స్త్రీ
రోడ్డు పక్కన ఒక పెద్ద చెత్త కుండీ పక్కన వృద్ధాప్యములో ఉన్న, అంటే ఒక పెద్ద ఆయన 60 సంవత్సరాల పైన ఉన్న ఒక అడుక్కునే పురుషుడి దగ్గరికి వెళ్ళింది. ఆ అడుక్కునే వ్యక్తి దగ్గరికి వెళ్ళి, మీ పేరేంటండి అని అడిగింది. నా పేరు జో అన్నాడు. జో గారు, అక్కడ హోటల్ ఉంది, అక్కడికి వెళ్ళి భోంచేద్దాం వస్తారా అనగానే ఈ అడుక్కున్న ఈ వ్యక్తి ఏమనుకున్నాడంటే, ఈ జో గారు ఏమనుకున్నారంటే, ఆయన దాదాపు కొన్ని నెలలు కాదు కొన్ని సంవత్సరాల నుండి అక్కడే కూర్చొని అడుక్కుంటున్నాడు. అనేక మంది యవనస్తులు, యవనరాండ్లు, మధ్య వయస్కోళ్ళు, పెద్దవాళ్ళు అతన్ని ఎగతాళి చేసుకుని అపకాశం చేస్తుంటారు. ఈమె ఎక్కడో కోటేశ్వరరావులాగా ఉంది, బతుకులో ఆకలంటే తెలవదు, అటువంటి ఆమె నా దగ్గరికి వచ్చి అక్కడికి వచ్చి భోంచేస్తామంటది ఏంటి? ఈ 60 సంవత్సరాల తాతగారు ఏమనుకున్నారంటే, నన్ను ఆట పెట్టించడానికి, నన్ను ఎగతాళి చేయడానికి, నన్ను ఏడిపించడానికి ఇటువంటి ఆమె వచ్చిందని చెప్పి ఈయన చాలా కఠినంగా మాట్లాడుతున్నాడు. ఈయన కఠినంగా మాట్లాడుతుంటే ఈమెం చేసిందంటే, ఆమె చేతులు ఆయన భుజం మీద వేసింది. ఈయన అన్నాడు, పిచ్చి పిచ్చిగా ఉందా, నా భుజాల మీద చేయేస్తున్నావేంటి నువ్వు అనగానే పక్కనున్న పోలీస్ గబగబా వచ్చి, నీకు అన్నం పెట్టకూడదు, నిన్ను ప్రేమించకూడదు, నిన్ను ఇక్కడ నుండి తరిమేయాలి, తరిమేసినా ఇక్కడికి వచ్చి కూర్చున్నావు, అంత పెద్ద వచ్చి నీకు అన్నం పెడతానంటే నువ్వేంటే అలా గట్టి గట్టిగా అరుస్తావు అనగానే ఆ పోలీస్ ఏమన్నాడంటే, మేడం ఈయన ఇలాంటి కఠినాత్ముడు, మూర్ఖుడు, ఇలాంటి వాడికి అన్నం కూడా పెట్టకూడదు, ఇక్కడ కూర్చుని సావాలి, అందువల్ల మీరు వెళ్ళిపోండి మేడం, ప్రతి ఒక్కరిని ఇలా తిడుతుంటాడు ఈయన అనగానే ఈ మళ్ళా పట్టుబట్టింది. అక్కడికి వచ్చి భోంచేద్దాం రండి అంటే, నేను రాను, అప్పటికే ట్రాఫిక్ అంతా జామ్ అయిపోయేటట్టుంది. అందువలన ఈ తాతగారు ఏం చేశాడంటే, 60 సంవత్సరాల పైన ఉన్నాయి అతను, ఇక్కడ నా వలన ఇక్కడ గందరగోళం అయిపోయేటట్టుందని ఇక వతన నీతో పాటు అనగానే ఆ చినిగిపోయిన వస్త్రాలతో, ఆ చింపిరి గుడ్డలతో, మాసిపోయిన గడ్డమతో, క్షౌరం చేయలేని తల వెంట్రుకలతో ఆ హోటల్కి వెళ్ళగానే అక్కడ ఉన్న సర్వర్స్ అన్నారు, ఏమండి ఇది మామూలు రోడ్డు పక్కన హోటల్ కాదు, ఇది చాలా ఖరీదైన హోటల్, చాలా క్లాస్ అయిన వాళ్ళు రావాలి, ఇలాంటి వాళ్ళని తీసుకొస్తారా అనగానే ఈమె తన కార్డు చూపెట్టింది. అమ్మా మీరు ఇవాన్స్ కంపెనీకి ఓనరా? అదేంటండి ఇలాంటి వాళ్ళు తీసుకొచ్చారు? ఆయన నా గెస్ట్ అండి, నేను పే చేస్తాను, ఆయన ఎంత తింటే దానికి నేను పే చేస్తాను, మీరు ఇవ్వండి ఆయనకి అనగానే ఇంకేం గత్యంతరం లేక ఆ మూల కూర్చోబెట్టి ఆయనకి ఆహారం ఇస్తున్నారు. ఆ టేబుల్ పైన కూర్చోబెట్టి ఆయన్ని ఆహారం తినమని నాకు వద్దనగానే ఏమంది, నేను మిమ్మల్ని తీసుకొచ్చింది ఎందుకు, మీరు కూడా తినాలి, నేను కూడా మీతో పాటు తింటా అనగానే ఆ పోలీస్ అధికారికి అర్థం కాల, ఇదేంటా మదర్ తెరీసా గురించి నేను విన్నాను, ఇదేంటి ఈమె ఇంత క్లాస్గా ఉంది, నా కోటేశ్వరరావులాగా ఉంది, పేదరికం అంటే తెలవనాంలాగా ఉంది, ఇలాంటి చేష్టలు చేస్తుంది అంటే ఒక్కొక్క మనుషులు ఒక్కొక్క వెరైటీలు అనుకొని ఆ పోలీస్ ఆయనకి కాఫీ ఇప్పించింది. అతనికి భోజనాలు ఇప్పించగానే ఆ టేబుల్ ముందల ఈమె కూర్చుంది. ఆ ఎదరేమో ఆ 60 సంవత్సరాల పైన ఆయన ఆహారం తింటున్నాడు, ఈమె ఇక్కడ కూర్చొని కాఫీ తాగుతుంది. కాఫీ తాగుతుండగా ఆయన భోంచేస్తుండగా ఒక మాట అడిగింది. ఆ మాట అని తెలుసా, నన్ను మీరు గుర్తుపట్టారా అనగానే, నేను ఎలా గుర్తుపడతానమ్మా, నన్ను మీరు గుర్తుపట్టారా అంటే, నేను ఎలా గుర్తుపడతాను నిన్ను, మీరు నన్ను గుర్తుపట్టకపోయినా నేను మిమ్మల్ని గుర్తుపట్టా. ఎక్కడ గుర్తుపట్టావమ్మా? మీరు ఒక హోటల్లో క్యాషియర్ కదూ, మీరు జో కదూ? అవునమ్మా, నేను నా గ్రాడ్యుయేషన్ అయిపోయినాక, నా చదువు అయిపోయినాక నేను పలానా పట్టణంలో ఉద్యోగం చేస్తాను, కానీ ఉద్యోగం పోయింది, అపార్ట్మెంట్లో అద్దె కట్టడానికి నాకు మార్గం లేదు, తాళాలు వేసారు, నేను బయటికి వచ్చేసా, అది సాయంత్రం 5:30, 6 అవుతుంది, చలి, ఆ చలికి తట్టుకోలేక నేను రోడ్డు మీద నడుస్తుంటుంటే ఆకలేస్తుంది, ఒక హోటల్ కనబడింది, ఆ హోటల్కి రాగా నా జోబులో నా పర్సులో కనబడింది ఎంత తెలుసా, కాఫీ తాగడానికి కూడా సరైన డబ్బులు లేదు, కానీ క్యాషియర్ అయిన మిమ్మల్ని చూసి అన్నా, సార్ నా దగ్గర కాఫీ తాగడానికి కూడా సరిపడా డబ్బులు లేవు, నాకు ఆకలేస్తుంది, నాకు ఆహారం ఇస్తారా అనగానే, మీరు ఆ హోటల్కి మీరు ప్రొపరేటర్ కాదు, మీరు క్యాషియర్ మాత్రమే, కానీ నా కోసం మీ జోబు నుండి డబ్బులు ఇచ్చి నాకు ఆహారం పెట్టించి నాకు కాఫీ ఇప్పించి మీరు పంపించారు, గుర్తుందా? వెంటనే అన్నాడు, నాకు గుర్తుంది, నువ్వా ఆమె,
నువ్వా ఆమె? ఏంటమ్మా ఇంత ఉన్నత స్థితికి ఎదిగిపోయావు? ఉన్నత స్థితికి ఎదిగాను, దేవుడే నన్ను ఈ స్థితికి తీసుకొచ్చాడు. ఇదిగో నేను ఒక కంపెనీకి మేనేజర్ని కాదు, నా దేవుడు నన్ను ఆశీర్వదించి హెచ్చించి ఉన్నత స్థితికి తీసుకొచ్చి నన్ను ఈరోజు ఇవాన్స్ కంపెనీకి ఓనర్గా మార్చాడు. ఇదిగో నేను ఈ కార్డు ఇస్తాను, హెచ్ఆర్ దగ్గరికి వెళ్ళు, మీరు పలానా అపార్ట్మెంట్లో మీరు అద్దెకు ఉండండి, ఆ డబ్బు నేను కడతా, మీరు ఈ వయసులో ఏ ఉద్యోగం చేస్తారో ఆ ఉద్యోగం చేయండి, అక్కడ ఎంత జీతం ఇవ్వాలో దానికి డబల్ జీతం ఇస్తా, మిగతా మీ జీవితం అంతా నేను చూసుకుంటా. వెంటనే వాళ్ళిద్దరూ ఆ బల్ల దగ్గర ఉండి బటబట 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 అని కన్నీరు కారుస్తున్నారు. ఆమె కన్నీరు కారుస్తుండగా ఆ 60 సంవత్సరాలు పై వ్యక్తి, ఒక అడుక్కున్న వ్యక్తిగా మారిపోయిన ఆ వ్యక్తి, ఆ జో గారు ఏమన్నారంటే, అమ్మా థ్యాంక్ యూ, అమ్మా థ్యాంక్ యూ. కన్న కూతురు పట్టించుకోలేని రోజుల్లో, కన్న కుమారుడు కూడా పట్టించుకోలేని రోజుల్లో నువ్వు ఎవరివో నాకు తెలియదు, నీకు థ్యాంక్ యూ. వెంటనే అన్నమాట, నాకు థ్యాంక్ యూ చెప్పొద్దు, దేవునికి థ్యాంక్ యూ చెప్పు. మీరు చేసింది దేవుడు మర్చిపోలా, ఆయన మర్చిపోవడానికి అన్యాయస్తుడు కాదు. ఆయన మీరు చేసిన దానికి మీ చేతి కష్టార్జితం నాకు ఖర్చు పెట్టారు, దానికి ప్రతిఫలంగా దేవుడు మీకు అనుగ్రహించిన ఆశీర్వాదం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నజరేయుడైన యేసయ్య అధికారం గల నామములో ఈ రోజున దేవుని కొరకు ఖర్చు పెట్టావా? ఈ రోజున నీ కష్టార్జితం నువ్వు అనుభవించలేకపోతున్నావా? నజరేయుడైన యేసయ్య నామములో ఖచ్చితంగా నువ్వు అది అనుభవించును గాక. ఈరోజు నజరేయుడైన యేసయ్య అధికారం గల నామములో ఈ రోజున ఈ జో గారు వలె పేదరికం గుండా వెళ్తున్నావేమో, ఆహారం లేని స్థితి గుండా వెళ్తున్నావేమో, క్లిష్ట పరిస్థితి గుండా వెళ్తున్నావేమో, సర్వశక్తి గల దేవుడు, కృపగల దేవుడు నువ్వు చేసిన మేలును దేవుడు జ్ఞాపకం చేసుకోవడానికి, జ్ఞాపకం చేసుకోను గాక. జ్ఞాపకం చేసుకోకుండా ఉండడానికి దేవాది దేవుడు అన్యాయసుడు కాదు, దానికి మించి కృపగల దేవుడు. నువ్వు చేసిన దానికన్నా కృపతో దేవుడు నీ ఇంటిని జ్ఞాపకం చేసుకొని నీ స్థితిని దేవుడు మార్చునుగాక. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మొర్దెకాయ్ తనకు కుమార్తె లేదు, కుమారుడు లేదు, ఒక కుటుంబం లేదు, కానీ తన సోదరుడి కుమార్తె కోసం వాటన్నిటినీ త్యాగం చేసి ఎస్తేరుని పెంచుతున్నాడు. పక్కన వాళ్ళు అడిగారంట, ఏమని అడిగారంటే, మీ అమ్మాయి కాదు, మీ సోదరుని యొక్క కుమార్తె, ఆమె చూసదా పెడతదా ఎందుకింతగా? కానీ ఆయన హృదయంలో ఉన్న ఒకే ఒక మాట, ఆమె చూస్తుందో అన్నం పెడతదో ఏమీ కాదు, నాకు ఒకటే దేవుని మహిమార్థం కోసం చేస్తానా. చేశాడు, కష్టపడ్డాడు, శ్రమించాడు. కానీ ఎంత కష్టపడ్డాడు, శ్రమించినోడు అక్కడే ఉన్నాడు. కానీ ఎస్తేరు రాణిగా మారిపోయింది. దేవా, రాజుగారి కోసం నిలబడ్డా, రాజుగారిని చంపబోతుంటే వాళ్ళ ప్లాన్ని బయటికి తీసుకొచ్చి రాజుగారికి సత్యం తెలియపరిచా. కనీసం రాజుగారు నాకు ఏ ప్రతిఫలం ఇవ్వాలా? ఎక్కడ నా కుమార్తె కాదు, నా సోదరుని కుమార్తె నా కుమార్తెగా మార్చుకున్నా, కానీ దీనికి కూడా ప్రతిఫలం ఇవ్వాలా? నో ప్రాబ్లం. కానీ దేవా, నేను ముందుకెళ్తానా. సృష్టికర్త ఆయన కష్టార్జితం, ఆయన శ్రమ, ఆయన వేదన చూసి రాజు తర్వాత అధికారిగా, మంత్రిగా దేవాది దేవుడు ఏర్పాటు చేశాడు. ప్రైజ్ ద లార్డ్. రూతు తన మామయ్య గారు చనిపోయారు, తన భర్త గారు చనిపోయారు, తోటి కోడల భర్త గారు చనిపోయారు, ఇంటిలో 3 మరణాలు జరిగినాయి. ఇటువంటి ఆమె తోటి కోడలైన ఓర్ఫా అత్తయ్యని విడిచిపెట్టి వెళ్ళిపోయింది. అది తెలివి కలిగిన వాళ్ళు చేసేది, అది సామర్థ్యం కలిగిన వాళ్ళు చేసేది, అది బుద్ధున్నోళ్ళు చేసేది. మళ్ళా గమనించండి, తెలివి తేటలు కలిగిన వాళ్ళు అలాంటి పనులు చేస్తారు, సామర్థ్యం కలిగిన వాళ్ళు అలాంటి పనులు చేస్తారు, నైపుణ్యత కలిగిన వాళ్ళు అలాంటి పనులు చేస్తారు. దద్దమ్మ లాంటి వాళ్ళు, మనలాంటి రూత్ లాంటి వాళ్ళు అత్తయ్యతో పాటు ఉంటారు. అవును, లోకములో మనం పిచ్చోళ్ళం, లోకములో రూత్ లాంటి వాళ్ళం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కానీ సృష్టికర్త ఆమెని వదల్లా. ఆమె శ్రమకు, ఆమె కష్టానికి, ఆమె కన్నీరికి, ఆమె వేదనకి నా దేవుడు ప్రతిఫలం ఇచ్చాడు. హల్లెలూయా. ఈరోజు నజరేయుడైన యేసయ్య నామములో నీ కష్టార్జితాన్ని, నీ శ్రమకు ప్రతిఫలం ఇస్తాడు. షమ్రోను పట్టణంలో భయంకరమైన కరువు, తినడానికి ఆహారం లేదు. అటువంటప్పుడు 4 కుష్టి వ్యాధులు ఏమనుకున్నా తెలుసా? వాళ్ళకి పాదాలు సరిగ్గా లేవు,
చేతులు వేళ్ళు సరిగ్గా లేవు, వాళ్ళ ముక్కు వాళ్ళ మూతి ఆకారం సరిగ్గా లేదు, వాళ్ళ కాళ్ళు వేళ్ళు సరిగ్గా లేవు. అవతల పక్కన ఆహారం ఉందని తెలవగానే ఎవరు చేయలేనిది నలుగురు కుష్టి వ్యాధులు చేశారు. పక్కనోడు అంటాడు, అన్నా మనం అక్కడ వెళ్ళావు అనుకో చంపేస్తే. పక్కనోడు అంటాడు, అన్నా అక్కడికి వెళ్తే ఏమన్నా జరిగితే. మనకింత కష్టపడటం అవసరమా? ఇంత త్యాగం చేయడం అవసరమా? ఇంత శ్రమించటం అవసరమా? ఇంత కష్టపడటం అవసరమా? ఇంత శ్రమించటం అవసరమా? ఇంత బాధపడటం అవసరమా? ప్రాణాలు తెగించి ఈ సాహసం చేయడం అవసరమా? అవసరం. నలుగురు కలిసి వెళ్ళారు. వాళ్ళ శ్రమకి కష్టానికి ప్రతిఫలం చూశారు. నలుగురు కుష్టివ్యాధులు. ఎవరైతే వీళ్ళకి ఆహారం పెట్టారో వీళ్ళే షమ్రోన్ పట్టణానికి ఆహారం ఇచ్చేవాళ్ళగా మార్చాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నాజరేయుడైన యేసయ్య అధికారం గల నామములో ఇంత గొప్ప దేవుని మనం సేవిస్తున్నాం. మన కష్టార్జితానికి ఖచ్చితంగా ఫలం మనం చూస్తాం. మన మందిరానికి ఒక అంకుల్ గారు ఆంటీ గారు వస్తున్నారు. వాళ్ళకి 2 పిల్లలు, కుమారుడు కుమార్తె. కుమారుడికి వివాహమైంది, ఆయన ఇంకొక ప్రాంతంలో ఉంటున్నారు. కుమార్తెకి వివాహమైంది, అల్లుడు, 2 పిల్లలు. అల్లుడు గారు గల్ఫ్ కంట్రీస్లో ఉద్యోగం చేస్తున్నారు. అల్లుడు గారు దుబాయ్లో ఉద్యోగం చేస్తున్నారు. భార్య కొన్నాళ్ళు అక్కడ ఉండి మళ్ళీ ఇండియాకి వచ్చేసింది. భర్త గారు ఒక మంచి ఆఫీసర్ ర్యాంక్ ఉద్యోగం, ఆయన దుబాయ్లో ఉద్యోగం చేస్తున్నాడు. వచ్చేసేద్దాం అనుకున్నాడు, కానీ 2020 మార్చి కల్లా లాక్డౌన్ అయిపోయింది. తద్వారా ఆయన అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. ఉద్యోగం చేస్తున్నాడు, ఉద్యోగం చేశాడు. మార్చి నెల చేశాడు, ఏప్రిల్ నెల చేశాడు, మే నెల చేశాడు, జూన్ నెల చేశాడు. 3-4 నెలల అవుతుంది. కానీ వాళ్ళ కంపెనీలో పరిస్థితి ఎలా మారిపోయిందంటే 3,000 మంది ఉంటే 1,800 మందికి COVID-19 పాండమిక్ ఎఫెక్ట్ అయింది, పాజిటివ్ అని తెలిసింది. తద్వారా ఆయన వేరే అపార్ట్మెంట్ తీసుకొని అక్కడ ఉంటున్నాడు. ఇక పరిస్థితి మొత్తం తారుమారైపోతుంది. వెళ్ళిపోయి రాజీనామా చేశాడు. అనగానే అక్కడ ఉన్న అధికారులు అడిగారు, ఇప్పుడు రాజీనామా చేస్తున్నావేంటి, ఎలాగా అంటే, నేను రాజీనామా చేసేస్తున్నానండి, నేను ఇండియాకి వెళ్ళిపోతా. ఇండియాకి వెళ్ళొచ్చు కానీ 3 నెలల శాలరీ మేము ఇవ్వలేం, కంపెనీలో డబ్బులు లేవు అనగానే ఈయన మనస్సులో ఉన్న మాటని ఆ అధికారికి అన్నాడంట, నా దేవుడు నాకు ఇప్పిస్తాడు సార్. గర్వంతో కాదు, అధికారిని గౌరవించాలి కనుక వినయముతో భయభక్తులతో నా దేవుడు నాకు ఇస్తాడు సార్. మీ దేవుడు ఇవ్వటం ఏంటయ్యా, మా దగ్గర డబ్బులు లేవంటే, నువ్వు వెళ్ళాలి అనుకుంటే మేము డబ్బులేవో, నువ్వు ఇండియాకి వెళ్ళిపో సార్. టికెట్కి మిగతా దానికి నా దగ్గర డబ్బులు లేవు సార్, నాకు డబ్బులు కావాలి, మేము ఇవ్వలేము. అంతే, అక్కడ నుండి వచ్చేసాడు. అక్కడ కూర్చొని ప్రార్థన చేస్తున్నాడంట తన రూమ్లో, ప్రభువా నీకు అసాధ్యమైనది ఏదీ లేదయ్యా, నా చేతుల కష్టార్జితాన్ని నేను వినడం మాత్రమే కాదు, చూడటం మాత్రమే కాదు, దాన్ని అనుభవించాలయ్యా. ఒక్క పైసా కూడా నష్టం అవ్వకూడదు. పక్కన ఫ్రెండ్స్, తోటి ఆఫీసర్స్, తోటి కొలీగ్స్ అంటున్నారంట, ఎలాగొస్తుంది ఇప్పుడు రాజీనామా చేసావు, ఎలాగొస్తుంది, రావు. ఏం చేశాడంటే దుబాయ్ నుండి ఇండియాకి కొన్ని ఫ్లైట్స్ ఉన్నాయి, తద్వారా ఆ టికెట్ బుక్ చేసేసుకున్నాడు. టికెట్ బుక్ చేసుకున్నగానే వెంటనే మళ్ళీ ఆఫీస్కి వెళ్ళాడు. ఏమండి, నాకు పలానా రోజున ఫ్లైట్ ఉంది, దయచేసి నా డబ్బులు నాకు ఎవరా అంటే, వాళ్ళు అన్నారంట, ఇప్పుడు మేము ఇవ్వలేం, నువ్వు వెళ్ళిపో ఇండియాకి, మేము పంపిస్తాం. ఇండియాకి వచ్చినాక ఎవడో పంపించడో అది మీకు తెలుసు. తద్వారా ఏం చేయాలో అర్థం కావట్లా. మరుసటి రోజు కల్లా ఫ్లైటు. ఇంట్లో వాళ్ళు అంటున్నారు, డబ్బులు అక్కర్లా, ఏమి అక్కర్లా, మీరు వచ్చేసేయండి. ఎందుకంటే ఇంట్లో వాళ్ళకి వ్యక్తి రావాలి, క్షేమంగా రావాలి. అక్కడ పరిస్థితి మొత్తం తారుమారుగా ఉంది. ఒక్క గల్ఫ్ కంట్రీస్లో కాదు, ప్రపంచం అంతా అలాగే ఉంది, మొత్తం తారుమారుగా ఉంది. మీరు వచ్చేసేయండి, తర్వాత సంగతి. కానీ మనసులో వేదన, ఒట్టి చేతులతో ఇంటికి వెళ్ళకూడదు ప్రభువా, రేపటి రోజున ఫ్లైట్ వెళ్ళాలి, 3 నెలల 12 రోజుల జీతం ఇవ్వాలి. ఆఫీసు నుండి ఫోన్ చేసి అన్నారంట, నువ్వు వచ్చి డబ్బులు తీసుకో అన్నారంట. ప్రైజ్ ద లార్డ్. ఎలాగని అన్నారు, 3 నెలలకి మేము ఇస్తున్నాం, 12 రోజులు మేము పంపిస్తాం, నువ్వు వెళ్ళిపో. ఏసయ్యా కనీసం 3 నెలల కానీ ఇప్పించావయ్యా, అది నీ శక్తి. ఆ 3 నెలల డబ్బు తీసుకొని తన ఇంటికి రాగానే పక్కన వాళ్ళందరూ అన్నారు, నీకు ఎలాగొచ్చిందయ్యా, నా దేవుడు నాకు ఇప్పించాడు, నా చేతుల కష్టార్జితాన్ని అనుభవించేటట్టు చేశాడు నా దేవుడు. పక్కన వాళ్ళు కూడా ప్రార్థన చేయడం ప్రారంభించారంట, యేసయ్యా ఆయనకి నువ్వు సాయం చేస్తే నువ్వు మాకు కూడా సాయం చేయవా, వాళ్ళకి యేసయ్య గురించి తెలియదు, నువ్వు అద్భుతం చేసే దేవుడు, మాకు కూడా నువ్వు సాయం చేయవా. మరుసటి రోజు ఫ్లైట్ వెళ్ళాలి. 3 నెలల
జీతం ఇచ్చేశాడు. మరుసటి రోజు ఫ్లైట్కి వెళ్ళాలి. ఎయిర్పోర్ట్కి రాగానే ఏం చెప్పారంటే ఫ్లైట్ క్యాన్సిల్ అయిపోయిందని. ఇక వణుకుడు పుట్టింది. దేవుడా, ఇక ఎప్పుడు ఫ్లైట్ ఉంటుందో, నేను ఆ అపార్ట్మెంటు ఖాళీ చేశాను, ఇప్పుడు ఇంకొకరి దగ్గర ఉండాలి, ఎలాగే ఈ పరిస్థితి. అంతే, పక్కన వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయారు, తన కొలీగ్స్తో ఉంటున్నాడు. దేవుని బిడ్డలారా, ఇక ఫ్లైట్ ఎప్పుడు ఉంటుందో తెలియదు. ఆయనకే తెలుసు ఆ వేదన. నెక్స్ట్ ఎలాగో ఏం చేయాలో అర్థం కాల. ఫ్లైట్ క్యాన్సిల్ అయిపోయింది. మరుసటి రోజున ఆఫీస్ నుండి ఫోన్ వచ్చింది, నువ్వు వెళ్ళలేదంటగా, ఇటు రా అన్నాడు. అని మిగతా 12 రోజులకు కూడా ఆ జీతం నీకు తిరిగేస్తానా. రెండో రోజున ఇంకొక ఫ్లైట్, ఇండిగో ఫ్లైట్ రాబోతుందని చెప్పారు. దానికి బుక్ చేసుకొని మళ్ళా ఎయిర్పోర్ట్కి వచ్చాడు. ఎయిర్పోర్ట్కి రాగానే తన భార్యకి బిడ్డలకి ఫోన్ చేస్తుండగా ఆ ఫోన్లో వెక్కి వెక్కి ఏడుస్తుంటే ఆ భార్య బిడ్డలు ఏమైంది ఏమైంది ఏమైంది, ఏదో ప్రమాదం జరిగిందేమోని వాళ్ళు బాధపడుతుంటే ఈయన అన్నాడంట, నేను సంతోషముతో నేను ఏడుస్తున్నా, ఆనందంతో కన్నీరు కారుస్తున్నా. 3 నెలలది మాత్రమే కాదు, 12 రోజులది కూడా ఇప్పించి ఫ్లైట్ క్యాన్సిల్ చేపించి నా ఒక్కడి కోసం మిగతా 200 మందిది ఆపించి నా దేవుడు 12 రోజుల జీతం కూడా నాకు ఇప్పించి ఈరోజు మళ్ళా మేము అందరం కలిసి నెక్స్ట్ ఫ్లైట్లో మేము రాబోతున్నాం, ఇండిగో ఫ్లైట్లో. ప్రైజ్ ద లార్డ్. ఆ తమ్ముడు నాతో చెప్పింది ఏంటంటే, అన్నయ్య, ఇంత గొప్ప దేవుడు మన దేవుడు. హల్లెలూయా. ఈరోజు నజరేయుడైన యేసే నామములో చిల్లి గవ్వ కూడా నష్టమవ్వకుండా నా దేవుడు నీ చేతుల కష్టార్జితానికి ఫలితమిచ్చునుగాక. అది నీతో అంతమవ్వదు, నీ పిల్లల 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 తరం అనుభవించేది చేయనుగాక. కానీ ఈ రోజున ఏదైనా నీ మనసులో పాపము కానీ నేరారోపణ కానీ అడ్డుపడుతుందా, అది జరగదని యేసు రక్తంలో కొట్టివేయబడును గాక. ప్రతి అవిధేయత కొట్టివేయబడును గాక. నీ చేతుల కష్టార్జితం నువ్వు అనుభవించి తీరాలి. ప్రైజ్ ద లార్డ్. దేవుని బిడ్డలారా, దావీదు శ్రమించాడు, కష్టపడ్డాడు. పరిస్థితి ఎలా మారిపోయిందంటే, ఆయన శ్రమించి కష్టపడి నెక్స్ట్ ఫలం అనుభవించలేని స్థితి. కానీ కృపగల దేవుని వైపు చూశాడు. అయ్యా, నా పాపం వలన, నా అవిధేయత వలన తండ్రి, నేను కష్టపడింది నాతోనే ఆగిపోకూడదయ్యా, బిడ్డల తరం ఉండాలి. కృపగల దేవుడు కనికరించి తన బిడ్డల తరం సింహాసనం నిలబడేటట్టు చేశాడు. ప్రతిఫలం అనుభవించేటట్టు చేశాడు. ఈ రోజున నీకు నాకు మనకి దేవాది దేవుడు అలా చేయను గాక.